అండి గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ముల్లంగి పచ్చడి పెడుతున్నా. కొంచెం ముదిరింటాయి కదా, అలాంటి ముల్లంగి ఇలా పొడుగ్గా చీలికలు చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇలాగా గీరుకోవాలన్నమాట. ఒక 10 పచ్చిమిర్చి, 3 ముల్లంగీలు, కొద్దిగా ఉప్పు, 2 నిమ్మకాయ రసం తీసి పక్కన పెట్టుకున్నా, కొంచెం పసుపు. ఇప్పుడు ఇలాంటిది గాజుదన్నా ఓకే, ప్లాస్టిక్దైనా ఓకే. ఎప్పుడు నేను గాజు దాంట్లోనే పెడతాను. ఈసారి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ప్లాస్టిక్ దాంట్లో వేస్తున్నాను. ఇలా ముల్లంగి మొత్తం వేసేసుకోవాలి. ముల్లంగి, పచ్చిమిర్చి. ముల్లంగి తిననోళ్ళు ఈ పచ్చడి చక్కగా తింటారు. ఎంత టేస్ట్గా ఉంటుందంటే పుల్ల పుల్లగా ముక్క. ఈ పచ్చిమిర్చి కారము, అలాగే నిమ్మరసం వేస్తాం కదా, దాని పులుపు రెండు కలిపి ముల్లంగి ముక్క చాలా రుచిగా ఉంటుంది. మా ఆయనకు చాలా ఇష్టమైన పచ్చడి అన్నమాట ఇది. కొద్దిగా ఉప్పు, ఎక్కువ వేయట్లేదు, కొంచెం. అలాగే నిమ్మరసం. ఇప్పుడు 2 నిమ్మకాయల రసం వేస్తున్నాను. 2 రోజులు అయిన తర్వాత మనం చూసి వేసుకోవాలి. మరి ఒక 2 నిమ్మకాయలు. కొద్దిగా పసుపు. వీటంతటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. ముల్లంగి 1 అవర్ ముందే కట్ చేసి ఆరబెట్టాలి. అందులో ఉన్న వెట్నెస్ మొత్తం పోవాలి. తర్వాత కలుపుకోవాలి. నిమ్మరసం ఎందుకు 2 నిమ్మకాయలు పిండానంటే, ఎక్కువ వేస్తే ముల్లంగి పులుపు వచ్చేస్తుంది, తినలేము ముక్కని. మనకి ఇప్పుడు 2 డేస్ ఇది ఊరడానికి ఉంచేశాక కొంచెం పులుపు తగ్గింది అనుకుంటేనే మరి ఒక నిమ్మకాయ రసం ఇందులో వేసుకోవాలి. అప్పుడు అది పచ్చిమిర్చి కూడా స్పైసీనెస్ పోదనమాట. ఎక్కువ నిమ్మరసం పిండామంటే పచ్చిమిర్చి కారము ఉండదు, ముక్క పుల్లగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని 2 డేస్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ముల్లంగి అంటే ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు. 2 డేస్ మాత్రం ముల్లంగి స్మెల్ ఉంటుంది. ఇది తర్వాత అది నిమ్మకాయ పిండింటాం కదా, దాని ఫ్లేవరే వచ్చేస్తుంది మొత్తం. మూత తీసిన వెంటనే నిమ్మకాయ పచ్చడి తింటున్నామన్న ఫీల్ వస్తుంది. అలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 2 డేస్ ఊరడానికి అలాగే ఉంచేస్తున్నా. కొంచెమే, ఎక్కువ వేసుకోలే. 3 ముల్లంగి. మీరు ట్రై చేసేవాళ్ళు ఒక ముల్లంగి, ఒక సగం నిమ్మకాయ, 2 పచ్చిమిర్చి వేసుకొని ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది 2 డేస్ వరకు అలాగే పెట్టేసుకుందాం. ఫైనల్గా నేను చేసిన ఈ రాడిష్ పచ్చడి అయితే కంప్లీట్గా ఊరిందండి. ఫస్ట్ ప్లాస్టిక్ దాంట్లోనే వేసాను నేను. ఊరిన తర్వాత క్వాంటిటీ తగ్గింది కొంచెం. అందుకు మరి నేను గాజు సీసాలో మార్చుకున్న పచ్చడిని. చాలా బాగా అయితే ఊరింది. చూపిస్తా చూడండి లోపల ఎలా ఉందో. ముల్లంగి ఊరింది, పుల్లగా ఉంది ముల్లంగి. పచ్చిమిర్చి స్పైసీనెస్ మాత్రం తగ్గల, ఎందుకంటే మనం 2 నిమ్మకాయలు వేసుకున్నందుకు కరెక్ట్గా సరిపోయింది. మరి నేను నిమ్మరసం యాడ్ చేయలేదు, 2 నిమ్మరసం. పప్పు అన్నంలో కానీ పెరుగన్నంలో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. అసలు ఇది రాడిష్ పచ్చడి అంటే ఎవరు కనుక్కోలేదు, అంత బాగుంటుంది ముల్లంగి ఇది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. 2 రోజులు 3 రోజుల వరకు బయట పెట్టొచ్చు. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేకపోతే బూజు వచ్చేస్తుంది, తెల్ల బూజు వస్తుంది. మా ఇంట్లో వారానికి ఖాళీ అయిపోతుంది అన్నమాట పచ్చడి. మా ఆయన ఫేవరెట్ పచ్చడి ఇది. ముల్లంగి ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగా చేసుకోండి పికిల్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా బాబు టేస్ట్ చేస్తాడంట. పుల్లగా ఉంటుందండి, చాలా పుల్లగా ఉంటుంది. చనైతే పిల్లలు కూడా తినగలుగుతారు రాడిష్ది పచ్చడి. ట్రై చేయండి తప్పకుండా. గీత ఉళ్ళగీత. మా బాబుకు తెగ నచ్చేసాయి, తీసుకుని తినేస్తున్నాడు. పుల్లగా చక్కగా ఉంటాయి ముక్కలు. పిల్లలు మాత్రం ఖచ్చితంగా తింటారు. పుల్లగా కమ్మగా ఉందంట.
ఇంకోటి పెట్టమన్నాడు. ಚೆನ್ನಾಗಿದೆ ನಾನಾ ತಿನ್ನು. ಉಳ್ಳುಗೈತಾ? ಹಾಂ, ಓಕೆ ತಿನ್ನು. ಇನ್ನು ಸಾಕು.